అమ్మా ఉమ్. ఇలా ఏం పచ్చడి పెడతారు? ఇవాళ మామిడికాయ పచ్చడి పెడతాను. ఎన్ని కిలోల మామిడికాయ వక్కలు తీసుకున్నావు? 30 మామిడికాయలు తీసుకుంటే 5 కిలోల వక్కలైనాయి. ఓకే, ఎట్లా పెట్టాలని చెప్తావా? చెప్తా. పొయ్యి అంటి పెట్టినాక ఫస్ట్ నూనె పోసుకోవాలి గంజులో. నూనె పోసుకోవాలి, కిలోన్నర నూనె పోసిన. ఓకే. నూనె వేడైంది, కొన్ని మెంతులు వేసుకుందాం, ఆవాలు వేయాలి, జీలకర్ర వేసుకోవాలి, గోరువెచ్చటి నూనెలో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి, అమ్మ ఇది పచ్చళ్ళ కారప్పొడా? పచ్చళ్ళ కారపొడి, చపాటా మిర్చి కారపొడి. ఎట్లుంటది కలర్? ఎట్లుంటది? కలర్ రెడ్గా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 5 కిలోల మామిడికాయ వక్కలకు కారప్పొడి ఎంత పోతాను? 5 కిలోల మామిడికాయ వక్కలకు అరకిలో మీద అద్దపావు పోతాను. అంటే కిలో మామిడికాయలకు అద్దపావు. కిలో మామిడికాయలకు అద్దపావు 125 గ్రామ్స్. 124 గ్రామ్స్. కిలో మామిడికాయ వక్కలకు పావు కిలో ఉప్పు పోయాలి. ఆవాల పొడిది, ఇది ఎల్లిగడ్డల పేస్టు. పోపులనైతే వేయద్దు, మాడిపోతుందని ఇదే పొడులలో ఎత్తాను. కొన్ని ఎల్లిపాయలు సుత పొడిలో కలుపుకోవాలి, పచ్చి ఎల్లిపాయలు. ఇవి అన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇక నూనె పోతాను, కొంచెం గోరువెచ్చడిది పోతాను. ఇగో ఇట్లా కలబెట్టాలి. అయిపోయింది పచ్చడి పెట్టి ఇంతేనా? ఇంతే. అయ్యో, పోపన్న వేసినా కదా అందుకని ఈజీగా ఉన్నది. హన్మకొండ శుభాదారి పోలీస్ స్టేషన్ దగ్గర మన షాప్ ఉన్నది కదా, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి చూసి తీసుకోండి. క్వాలిటీ చూసి తీసుకోండి. ఓకే, మన క్వాలిటీ ఎట్లుంటుంది? మన క్వాలిటీ మంచిగా ఉంటుంది. మన పంట మిరపకాయలే మంచిగా తొడిమెలు తీసి ఆరబెట్టి మనం ఎలాంటి కల్తీ లేకుండా, ఉప్పు పోయకుండా మనం ఎంతో శ్రద్ధగా పంపిస్తాము. పెద్ద కంపెనీల కారప్పొడి కంటే మన కారప్పొడి మంచిగా ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఇది మా నమ్మకము. ఆ కారప్పొడిని మా కారప్పొడిని పక్క పక్కన పేపర్ల మీద పోసి మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. పచ్చడి అంతా పెట్టుడైపోయినాక ఏం చేస్తారు? ఇట్లా అన్నం కలుపుకొని తింటాం. ధర ఎట్లున్నా పెద్దమ్మ? ఇంకొక పోసుకొని తినాలి. అరసలు లేదు, కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు అది సగం సగం పోసుకో.